రైతు సోదరులందరికీ శుభోదయం. ఈరోజు మనం వంకాయ పంట గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో వంక 15,505 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 4,03,130 టన్నుల దిగుబడినిస్తుంది. విత్తే సమయం వర్షాకాలం పంటను జూన్ జూలైలో, శీతాకాలం పంటను అక్టోబర్ నవంబరులో, వేసవి కాలపు పంటను జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు నారు కోసం విత్తుకోవచ్చు. నారు నాటుకునే సమయం 30-35 రోజులు నారును నాటుకోవాలి. వర్షాకాలం నారును జూలై ఆగస్టులో, చలికాలం నారును నవంబర్ డిసెంబర్లో, వేసవికాలం నారును ఫిబ్రవరి మార్చి మొదటి వారంలో నాటవచ్చు. నేలలు బాగా నీరు ఇంకే నేలలు, ఒక మాదిరి నుంచి హెచ్చు సారవంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. చౌడు నేలలు పనికిరావు. విత్తనం ఎకరాకి సూటి రకాలైతే 260 గ్రాములు మరియు సంకర జాతి రకాలైతే 120 గ్రాముల విత్తనం సరిపోతుంది. రకాలు ప్రాంతీయ మార్కెట్లో వినియోగదారుల అభిరుచిని బట్టి రకాలు ఎంపిక చేసుకోవాలి. మన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతానికి భాగ్యమతి, పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా క్రాంతి, గులాబీ రకాలు, రాయలసీమ ప్రాంతానికి దేశవాళీ పచ్చవంగ రకాలు, దేశవాళీ చారలవంగ రకాలు అనుకూలం. సంకరజాతి రకాలు ఊదారంగు గుండ్రటి రకాలు ఆర్కా నవనీత్, పూసా హైబ్రిడ్ 6, మహికో హైబ్రిడ్ నెంబర్ 2, నెంబర్ 54, ఉత్కర్ష మోహిని, అగోరా, మంజు, సంజు ఇవి ఊదారంగు గుండ్రటి రకాలు అన్నమాట. ఊదారంగు గుత్తి రకాలు మహికో రవయ్య, మహికో హైబ్రిడ్ నెంబర్ 3, ఊదారంగు పొడవు రకం పూసా హైబ్రిడ్ 5, గులాబీ US 172. పచ్చటి పొడవు రకాలు ఆర్కా ఆనంద్, మహికో హైబ్రిడ్ నెంబర్ 9, గ్రీన్ లాంగ్, హరిత, హర్షిత, BH 0028, 1311, 1444 ఇవి పచ్చటి పొడవు రకాలు. పచ్చటి గుండ్ర రకాలు మెహికో హైబ్రిడ్ నెంబర్ 56, గ్రీన్ మోతి. ఊదారంగు చారల రకాలు కల్పతరు, మెహికో హైబ్రిడ్ 11, 16, విజయ్. తెలుపు గుండ్రటి రకాలు దొమ్మేరు వంగ, పరుల్ ఇవి విత్తనాల్లో రకాలు అన్నమాట. ఈ నేలను తయారు చేసుకునేది ఎలా అంటే, నేలను 4-5 సార్లు బాగా దున్ని చదును చేసుకోవాలి. వర్షాకాలం పంటకు బోదెలు, కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. నారుమడి పెంపకం 6 అంగుళాల ఎత్తు ఉండే 4:1 సైజు గల నారుమలను తయారు చేసుకోవాలి. ఒక ఎకరాకి 10-12 నారుమలు సరిపోతుంది. విత్తనం వచ్చేసి 260 గ్రాముల విత్తనాన్ని 10 సెంటీమీటర్ల వరుసలో విత్తుకోవాలి. అయితే విత్తే ముందు విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నీటిలో 30 నిమిషాలు నానబెట్టి నీడలో ఆరనివ్వాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్ లేదా మంకోజెట్ అనే మందుతో విత్తన శుద్ధి చేయాలి. తర్వాత కిలో విత్తనానికి 4 గ్రాముల చొప్పున ట్రైకోడర్మీ విరిడి కల్చర్ను కూడా పట్టించి విత్తుకోవాలి. నాటే దూరం పొడవుగా నిటారుగా పెరిగే రకాలను పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా పర్పుల్ రౌండ్, భాగ్యమతి, శ్యామల 60x60 సెంటీమీటర్లు. గుబురుగా పెరిగే రకాలైతే పూసా క్రాంతి, ఆర్కా కుసుమాకర్, గులాబీ 75x50 సెంటీమీటర్ దూరంలో నాటుకోవాలి. ఎకరాకి 200 కేజీల చొప్పున వేపపిండిని దుక్కులు వేసుకోవాలి. బ్యాక్టీరియా, ఎండు తెగులు ఉండే ప్రాంతాల్లో ఎకరాకి 6 కేజీల చొప్పున బ్లీచింగ్ పౌడర్ను వేసుకోవాలి. రసం పీల్చు పురుగులు ఆశించకుండా ఎకరాకి 10 కేజీల చొప్పున కార్బోఫ్యూరాన్ గురుకలు నాటే ముందు వేసుకోవాలి. తర్వాత వంగలో సమగ్ర సస్యరక్షణ పనులు ఎలా చేసుకోవాలంటే, పురుగు ఆశించిన కాయలను, కొమ్మలను తుంచి నాశనం చేయాలి. అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి పంటలను వేసుకోవాలి. లింగాకర్షక బుట్టలు ఎకరాకి 4 చొప్పున అక్కడక్కడ పెట్టుకోవాలి.
తలనత్త ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుండి 1 అంగుళం కిందికి తుంచి నాశనం చేయాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున పంట పెరిగే దశలో విడుదల చేయాలి. ట్రైకోగ్రామా బదినికలను ఎకరాకి 20,000 చొప్పున విడుదల చేయాలి. బీటీ మందులను లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పూత దశలో పిచికారీ చేయాలి. ఎకరాకి 200 కేజీల చొప్పున వేపపిండిని దిగ్గులో దున్నేటప్పుడు వేసుకోవాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉన్న ప్రాంతాల్లో ఎకరాకి 6 కేజీల చొప్పున బ్లీచింగ్ పౌడర్ మందును వేసుకోవాలి. ట్రైకోడర్మీ విరిడి కల్చర్ను ఎకరాకి 2-3 కేజీల చొప్పున దిగ్గులో వేసుకోవాలి. అయితే 1 కిలో ట్రైకోడర్మీ విరిడి కల్చర్ను 10 కేజీల వేపపిండి, 90 కేజీల పశువుల ఎరువుతో కలిపి